నేను చదవబోయే స్టోరీ ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన మౌన పోరాటం అనే స్టోరీ. ఈ స్టోరీలో కథానాయక పేరు మేధ. మేధ చాలా ధనవంతుల అమ్మాయి, అందమైన అమ్మాయి, తెలివిగల అమ్మాయి. ఆ అమ్మాయి ఒక మామూలు ఉద్యోగం చేసుకునే మురళి అనే అతన్ని ఇష్టపడుతుంది. వాళ్ళ మధ్య ఎలా పరిచయం పెరిగింది, వాళ్ళిద్దరు ఎలా ప్రేమించుకున్నారు, ఎలా పెళ్లి చేసుకున్నారు, ఇలా తన జీవితంలో ఎలాంటి సందర్భాలు చోటు చేసుకున్నాయి, ఎలాంటి మలుపులు తిరిగింది అనేది ఈ కథలో వింటారు మీరు. నేను చాలా నవలలు చదివాను ఇప్పటికీ. అన్నిట్లో కల్లా నాకు చాలా నచ్చిన స్టోరీ ఇది. అలాగే చాలా బాధపడ్డ స్టోరీ కూడా ఇదే. ఒక అమ్మాయి జీవితంలో ఇన్ని కష్టాలు ఉంటాయని నేను మొదటిసారి చదివాను. ఈ స్టోరీని చదివే వాళ్ళు ఇప్పటికీ ఆల్రెడీ 4 ఎపిసోడ్లు అప్లోడ్ చేశాను. అవి చదివాక ఈ కంటిన్యూషన్ 5th ఎపిసోడ్ వినండి, అర్థమవుతుంది. ఓకే, ఇంకా స్టోరీలోకి వెళ్తే, మేధ విజిటింగ్ కార్డు తీసిచ్చింది. గుడ్ నైట్ అన్నాడు అతను. మేధ ఆశ్చర్యంగా చూసింది, ఫక్కున నవ్వింది. పర్వాలేదే, చాలా ఇంప్రూవ్ అయ్యారే, గుడ్ నైట్ అని చెప్పి మేధ వచ్చేసింది. రాత్రి పడుకుంటే బస్టాప్లో నిలబడి పుస్తకం చదువుతూ తన కోసం ఎదురు చూస్తున్న రజనీమూర్తే కళ్ళ ముందు కదలసాగింది. అతను ఉద్యోగం పోయినా సరే మేధతో వెళ్ళాలని మాత్రం చెప్పలేదు. ఐ లైక్ హిమ్ అనుకుంది. 10 రోజులు గడిచాయి. యూత్ సర్వీస్ అసోసియేషన్ వార్షికోత్సవం చాలా ఘనంగా జరిగింది. టీటీలో మేధ గెలిచింది. ఆనంద్ సెకండ్ వచ్చాడు. కల్చరల్ ప్రోగ్రామ్స్ జరిగినాయి. అసోసియేషన్ తరపున బీదవారికి ఉపయోగపడే బట్టలు, డబ్బు, కుట్టు మిషన్ లాంటివి ఇచ్చారు. వచ్చిన అతిథులు మేధని ప్రశంసిస్తుంటే వైదేహికి, బాలసుందరం గారికి ఎంతో గర్వంగా అనిపించింది. మేధ ఇచ్చిన ఉపన్యాసాల ఫలితంగా ఎక్కడెక్కడి నుంచో వారి ఆఫీసుకి ఫిర్యాదులు రాసాగినాయి. మేధ బండెడుగా ఉన్న ఆ ఫిర్యాదులన్నీ తెచ్చి విజయ్కి అప్పచెప్పింది. నువ్వు లాయర్వి కదా, వీటి సంగతి చూడు అంది. ఇవన్నీ నా విజయ్ తెల్లముఖం వేశాడు. ఈ కేసులు చూస్తుంటే నేను కొంపాగోడు అమ్ముకోవాల్సి వస్తుంది సనుక్కున్నాడు. అతను మేధని తీసేయలేడు, కాదనలేడు. ఇంకెన్నాళ్ళులే, మన ఇద్దరికి పెళ్ళైతే ఇవన్నీ బంద్ అని తన మనసులో తానే అనుకున్నాడు. మేధ అడిగిన ప్రతి పని అతను కాదనకుండా చేయటం మేధ తల్లిదండ్రులకు కూడా ముచ్చటగా అనిపిస్తుంది. మేధకి విజయ్ వెన్నెముక లాంటివాడు అని అందరూ అనుకునేలా చేస్తున్నాడు అతను. నిజానికి మేధ చేసే ఈ సోషల్ సర్వీస్ అతని అంతరాంతరాల్లో సుతరామో ఇష్టం ఉండేది కాదు. కానీ గత్యంతరం లేదు. మేధ మనసు గెలుచుకోవాలన్నా, మేధ తల్లిదండ్రుల ప్రశంసలు అందుకోవాలన్నా వాళ్ళ ట్యూన్కి ఇలా డాన్స్ చేయాల్సిందే. ప్రస్తుతానికి ఈ చాకిరీ ఒక్కటే శరణ్యం. మేధకి పరీక్షల దగ్గరకు వచ్చేస్తున్నాయి. చదువు ధ్యాసలో పడిపోయింది. ఓ చంప ప్రాక్టికల్స్, ఇంకా కొన్ని పూర్తి కావాల్సినవి అలాగే ఉన్నాయి. అవి గబగబా పూర్తి చేయాలి. ఈ మధ్యలోనే ప్రధానమంత్రి స్టేట్ టూర్ వస్తున్నారు. ఆయన వచ్చినప్పుడు ఏర్పాటు చేసిన కల్చరల్ ప్రోగ్రాంలో మేధ డాన్స్ ఉంది. ఒకరోజు సాయంత్రం వేళ రోజు డాన్స్ ప్రాక్టీస్. అదీకాక బాలసుందరం గారు సెమినార్ కండక్ట్ చేస్తున్నారు. ఆ విషయంలో తండ్రికి సాయం చేయాలి. తల్లి తండ్రి ఇద్దరూ నా పని ముఖ్యం అంటే నా పని ముఖ్యం అని చిరాకు పడి వాదులాటలోకి దిగుతారు. మేధ ఇద్దరిని సమన్వయపరుస్తుంది, ఇద్దరిని సంతృప్తిపరచాలని చూస్తుంది. అందుకే పని 10 రెట్లు పెరుగుతుంది. అంతటా పని, ఊపిరాడని క్షణం తీరని హడావుడి. డాన్స్ ప్రోగ్రాం దగ్గరికి వచ్చేసింది. మేధ చార్మినార్ దగ్గర గాజులు కొనడానికి సుహాసినితో కలిసి వెళ్ళింది. బజారు వెళ్ళి పని చూసుకొని సుహాసిని ఇంటికి వచ్చేసరికి రవిచంద్ర ఇంట్లోనే ఉన్నాడు. రమణ చదివిస్తున్నాడు. కూర్చో మేధ, ఒకటే తిరుగుడైంది. 1 కప్పు బోర్నవిటా అయినా ఇస్తాను అంది సుహాసిని. వద్దు అక్క, వెళ్ళిపోతాను, ఫ్రిడ్జ్ దగ్గరకు వెళుతూ అంది. కొంచెం చల్లటి నీళ్లు తాగుతాను అంది. మేధ వెళ్ళిపోతూ, బావగారు మీ ఫ్రెండ్ ఎక్కడా కనిపించలేదే, ఎలా ఉన్నాడు అంది. ఏ ఫ్రెండ్? అతనేనండి, స్వామి పుస్తకానంద. రజనీయా? వాడికి యాక్సిడెంట్ అయింది కదా, హాస్పిటల్లోనే ఉన్నాడు. మేధ చివ్వున వెనక్కి తిరిగింది. ఏమిటి, యాక్సిడెంట్ అయిందా? కళ్ళు పెద్దవి చేస్తూ అంది. అవునమ్మా, వాడు వెళుతున్న ఆటోకి బస్సుకి యాక్సిడెంట్ అయింది. వీడికి బాగానే దెబ్బలు తగిలాయి. ఎప్పుడు బావగారు? వెంటనే దగ్గరకు వస్తూ అడిగింది. 10 రోజుల పైనే అయిందమ్మా, నేనే హాస్పిటల్లో చేర్పించాను. ఏ హాస్పిటల్లో? ఉస్మానియాలో ఉన్నాడు. ఉస్మానియాలోనా? నేను 2-3 సార్లు వెళ్ళానే అక్కడికి, కానీ కనపడలేదే. వాడు మేల్ వార్డులో ఉన్నాడు. నేను నిన్న వెళ్ళాను, కానీ హడావుడిగా వచ్చేశాను. అందరి పేషెంట్లని చూడలేదు.
పెద్ద యాక్సిడెంట్. డ్రైవర్కి కాలు విరిగింది. రజనీకి దెబ్బలు బాగా తగిలాయి. కాళ్ళు చేతులు విరగలేదు. అది అదృష్టమే అన్నాడు. బోర్న్విటా తెస్తున్నాను మీద. సుహాసిని కేక పెట్టింది. వస్తా బావగారు, వెళుతున్నానని అక్కకి చెప్పండి, నాకు పనుంది అంటూనే మీద బయటకు వచ్చేసింది. అరగంటలో మీద హాస్పిటల్ మేల్వార్డులో ఉన్న రజనీ ఉన్న బెడ్ దగ్గరికి వెళ్ళింది. అతను ది గ్రేట్ హిమాలయాస్ అనే జర్నల్ చదువుతున్నాడు. మీరు కనీసం నాకు ఫోన్ అయినా చేయలేదేమిటి? పుస్తకంలో నుంచి అతను తలెత్తి చూస్తే ఎదురుగా మీద నిలబడి ఉంది. మీరు? అతను సంభ్రమాశ్చర్యాలతో లేవబోయాడు. మీద అతని భుజం మీద చేయి వేసి ఆపింది. లేవకండి అంది. అతని చెంపల మీద ప్లాస్టర్లు వేసి ఉన్నాయి. కుడి మోచేతికి బ్యాండేజీ ఉంది. మీద మంచం మీద కూర్చొని అతన్ని పరీక్ష చేసింది. పెద్ద దెబ్బలేం తగలలేదు. నసిగాడు. దెబ్బలు తగలకపోతే డాక్టర్లు సరదాగా ఈ కట్లు కట్టి మిమ్మల్ని ఇక్కడ ఉంచారా ఏమిటి? అతనికి దెబ్బలు బాగానే తగిలాయి. కాకపోతే అదృష్టం, సీరియస్ డ్యామేజ్ ఏం జరగలేదు. నేను నిన్న కూడా ఈ వార్డులోకి వచ్చాను, నాకు తెలియనే తెలియదు అంది. ఆమె కంఠంలో బాధ కనిపిస్తోంది. నేను మిమ్మల్ని చూశాను. డాక్టర్ గారితో మీరు కలిసి 10 మంది స్టూడెంట్స్ వచ్చారు. మీరు ఆ మంచం దగ్గర నుంచే వెళ్ళిపోయారు. మీరు నా దగ్గరకు వస్తారేమో అని చూశాను. మరి నన్ను చూసిన వాళ్ళు పిలవకూడదా? పిలుద్దామా అనుకున్నాను, కానీ మీరు వాళ్ళందరితో ఉన్నారు. మీకు ఇష్టం ఉంటుందో ఉండదోనని. అతను సందేహంగా ఆగాడు. చూడకుండా వెళ్ళిపోయినందుకు మీకు ఒళ్ళు మండలేదా? మీరు నన్ను చూడలేదు కదా. చూసి వెళ్ళిపోయి ఉంటే? అతను తల అడ్డంగా తిప్పాడు. మీరు అలా చేయరు. ఒకవేళ చేసినా నేను బాధపడను. మీకేదో ఇబ్బంది ఉంటే తప్ప అలా చేయరని నాకు తెలుసు. మీద అతనికి తన పట్ల గల విశ్వాసానికి ఆశ్చర్యపోయింది. ఇక్కడ వాతావరణం రిలాక్సింగ్గా ఉండదు. డాడీకి ఫోన్ చేస్తాను. మిమ్మల్ని నర్సింగ్ హోమ్కి మార్పిస్తాను, పదండి. ప్లీజ్ వద్దు, అలాంటి పనులు చేయొద్దు. అతను చేతులు జోడించాడు. ఎందుకని? నా దగ్గర అంత డబ్బు లేదు. డబ్బు లేకపోతే డబ్బు గల స్నేహితులు లేరా ఏమిటి మీకు? మేధ వెళ్ళబోతుంటే అతను వారించాడు. ప్లీజ్, మీరు నన్ను ఇబ్బంది పెట్టవద్దు. ఇంతలో అక్కడికి వార్డు బాయ్ వచ్చాడు. ఇదిగో, ఈ 2 బెడ్ల వాళ్ళని ఈ సాయంత్రం డిశ్చార్జ్ చేస్తున్నారట. డాక్టర్ అమ్మ చెప్పింది. మీరు వెళ్ళటానికి సిద్ధంగా ఉండండి. ఎందుకని? ఇతనికి ఇంకా బాగా తగ్గలేదే అంది మేధ. నాకు తెలియదు, ఇంకేవో కేసులు వచ్చాయట, బెడ్లు కావాలట, వీళ్ళిద్దరిని పంపేయమన్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు అతను. ఉండండి, నేను వెళ్ళి మాట్లాడతాను. ఆ డాక్టర్ నాకు తెలుసు. మేధ వెళ్ళబోతుంటే పిలిచాడు. ప్లీజ్, నాకు ఎప్పుడెప్పుడు ఈ నరకంలోంచి బయటపడతానా అని ఉంది. నాకు అసలు హాస్పిటల్ అంటేనే పడదు. ఆ రోజు స్పృహ లేనప్పుడు నన్ను తెచ్చి ఇక్కడ పడేశారు. నేను ఇంటికి వెళ్ళిపోతాను, హాయిగా ఉంటుంది అన్నాడు. మేధ ఆగిపోయింది. అది ఒక రకంగా నిజమే. మేధ దగ్గర డిశ్చార్జ్ చేయించి కారులో తీసుకువచ్చి అతని ఇంటి దగ్గర దింపింది. ఇల్లు 10 రోజులు అయిందేమో మూసి, వాసనగా దుమ్ముగా ఉంది. పక్కింటి మామి వచ్చింది. వాళ్ళ పని మనిషిని పిలిచి ఊడిపించింది. అతని కాలు బాగా నొప్పిగా ఉంది. మామి వెళ్ళిపోయింది. మేధ అతనికి ఎదురుగా ఉన్న కిటికీలో కూర్చుంది. మీరింకా కనీసం 4-5 వారాలైనా రెస్ట్ తీసుకోవాలి. లీవ్ పంపారా? లీవా? నా ఉద్యోగం పోయింది. అదేమిటి? ఆ కంపెనీయే అంతా. కారణం ఏమైనా కానీ వారం రోజులు దాటి రాకపోతే ఉద్యోగం ఊడుతుంది, ముందే చెబుతారు. మేధ మౌనంగా ఉండిపోయింది. ఆ షెల్ఫ్లో ఆ పుస్తకం కాస్త ఇలా ఇస్తారా? మేధ అతను చూపించిన పుస్తకం తెచ్చి ఇచ్చింది. అది స్వామి చిన్మయానంద వ్రాసిన భగవద్గీత మీద ఉపాఖ్యానం. మీకు రాత్రికి భోజనం అంది. బ్రెడ్ చాలు, మామి తెప్పించిస్తుంది. అది ఒక్కటే ఎలా సరిపోతుంది? భలేవారే, అది కూడా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ దేశంలో. మేధ మంచినీళ్లు తెచ్చి అతనికి మందులు ఇచ్చింది. అతను వేసుకున్నాడు. నుదుట చేయి పట్టి తాకి చూసింది. నుదురు వేడిగా ఉంది. ఫీవర్ వచ్చినట్లుంది. థర్మామీటర్ ఉందా అంది. లేదు అన్నాడు. మేధ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కారు వెళ్ళిన శబ్దం అయింది. అతను చకుతుడు అయినట్టు చూశాడు. భుజాలు కదిలించి పుస్తకం చదువుకోసాగాడు. కానీ అతని ధ్యాస నిలవలేదు. మూసేశాడు. 10 నిమిషాల తర్వాత కారు శబ్దం అయింది. అతను తల తిప్పి చూసేసరికి మేధ లోపలికి వస్తోంది. ఆమె చేతిలో ప్లాస్టిక్ బుట్ట నిండా సామాన్లు ఉన్నాయి. మీరు నన్ను హడలగొట్టేశారు అన్నాడు. ఏమైంది? అలా చెప్పకుండా ఒక్కసారి వెళ్ళిపోయారేమిటి? నా మీద ఏమైనా కోపం వచ్చిందేమో అనుకున్నాను. అప్పుడేం చేశారు? పుస్తకం తీసి చదువుకుంటూ కూర్చున్నారా?
అవును, కానీ నా కళ్ళ ముందు అక్షరాలు కనిపించలేదు. కనిపించినా అర్థం తెలియకుండా ఉంది. అంతా అయోమయంగా అనిపించింది. నేనేం కోపం తెప్పించానా, మీ మనస్సు కష్టపెట్టానా అని మదనపడుతూ ఉన్నాను. మీరా? మదనపడటమా? మేధ ఒక్కసారి పక్కున నవ్వింది. ఇప్పుడెలా ఉంది? ఇంకా ఉందా మదన? అంది. అతను కూడా నవ్వాడు. ఊహు, నవ్వుతూ తిరిగి వస్తున్న మిమ్మల్ని చూడగానే ఎగిరెంచక్క పోయింది. అబ్బా, కాస్తలో ఎంత కంగారు పెట్టేశారు నన్ను, ఛాతీ మీద చేయి వేసి రాసుకుంటూ అన్నాడు. మేధ థర్మామీటర్ తీసి అతనికి జ్వరం చూసింది. 102 ఉంది. క్రోసిన్ తీసి ఇచ్చింది. రాత్రికి వేసుకోమని చెప్పింది. నొప్పులు తెలియకుండా మరో టాబ్లెట్ ఇచ్చింది. బ్రెడ్, బత్తాయిలు, రసం తీసే ప్లాస్టిక్ గిన్నె, చాకు ఉన్నాయి. త్రిప్టిన్ బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నాయి. హార్లిక్స్ సీసా ఉంది. మేధ అవన్నీ సర్దుతుంటే, ఇవన్నీ కొన్నారా? చాలా డబ్బు అయి ఉంటుంది అన్నాడు. అవును, ధరలు పెరిగాయి, చాలానే అయింది. మీ డబ్బు. భయపడకండి, మీ దగ్గర నేను వసూలు చేయకుండా ఉండను. నేను ఊరికే ఎవరికి ఏమీ ఇవ్వను. ఇచ్చిన దానికి రెట్టింపు వసూలు చేస్తాను. మీరు బాగోయిన తర్వాత మా అసోసియేషన్కి మంచి అడ్వర్టైజ్మెంట్స్ రాసి పెట్టండి. మీకు మీ కంపెనీ వాళ్ళు ఇచ్చినంత మేము ఇవ్వలేమండోయ్. మాది చిన్న అసోసియేషన్. మీరు మాకు కాన్సిడరేషన్ ఇవ్వాలి. మీ పనికి మేము అడ్వాన్స్ ఇస్తున్నాం అనుకోండి అంది. మేధ చేసిన పని అతని ఆత్మాభిమానం దెబ్బతినకుండా, అతను బాధపడకుండా చెప్తోంది అని అతనికి తెలిసింది. మరో 10 నిమిషాలు అక్కడే ఉండి మేధ ఇంటికి వచ్చేసింది. ఇంటికి వస్తుంటే మనసంతా తృప్తిగా, ఆనందంగా అనిపించింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. మేధకి ఎందుకో ఈరోజు ఆ నిశ్శబ్దం అందంగా అనిపించింది. వద్దన్న రజనీ మాటలే గుర్తుకొస్తున్నాయి. అతని ఒంటరితనం చూస్తే జాలి వేయసాగింది. దాన్ని అతను ఎలా ఎదుర్కొంటున్నాడో అడగాలనిపించింది. బహుశా అందుకేనేమో అతను ఆ పుస్తకాలు అంటే అంత మక్కువ చూపిస్తాడు. తనకి కిట్టి తోడు, అతనికి పుస్తకాలు తోడు కాబోలు. కిట్టీని చేతుల్లోకి తీసుకొని ఆడిస్తూ అనుకుంది. తరువాత సాయంత్రం అయ్యేసరికి మేధ డాన్స్ ప్రాక్టీస్ చేయాలి. కానీ మేధ మనసు డాన్స్ మీద నిలవటం లేదు. సాయంత్రం వేళ మాత్రమే తనకు తీరుబడి చిక్కేది. ఆ సమయంలో డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ కూర్చుంటే రజనీని చూడటానికి వీలు కాదు. కొద్దిసేపు చేయగానే, అబ్బా, ఈరోజు తలనొప్పిగా ఉంది, ప్రాక్టీస్ చేయలేను అని ఆపు చేసింది. పాట పాడేవాళ్ళు, ఆర్కెస్ట్రా వాళ్ళు వెళ్ళిపోయారు. నువ్వు చాలా పనులతో సతమతం అవుతున్నావు, రెస్ట్ తీసుకో అంది వైదేహి. అలాగే మమ్మీ అంది. ఆవిడ వెళ్ళగానే మేధ గబగబా క్రిందకు వచ్చి కారు తీసుకొని బయలుదేరింది. మేధ వచ్చేసరికి రజని రాసుకుంటూ కూర్చున్నాడు. లోపలికి రావచ్చునా? గుమ్మం దగ్గర నిలబడి అడిగింది. అతను ఉలికిపాటుగా తిరిగి చూశాడు. వచ్చారా? రండి అన్నాడు. మేధ కనుబొమ్మలెత్తి ఆశ్చర్యంగా చూసింది. ఏమిటి, నేను వస్తానని మీరు అనుకుంటున్నారా? అవును, తల ఊపాడు. మీకు ఎలా తెలుసు? ఏమిటి అంత నమ్మకం? నిలదీసింది. అతను నిస్సహాయంగా చూశాడు. నాకు తెలియదు, ఎందుకో మీరు నన్ను చూడటానికి తప్పక వస్తారని అనిపించింది. 1-2 సార్లు గుమ్మం దగ్గర అసలు వచ్చి పిలిచినట్టే అనిపించింది. తల తిప్పి చూశాను కూడా. అంటే మీకు తెలియకుండానే మీరు నేను రావాలని బలంగా అనుకుంటున్నారన్నమాట. లేకపోతే అలా అనిపించదు. అదేం నాకు తెలియదు. ఏమిటి వ్రాస్తున్నారు? దగ్గరకు వచ్చి అడిగింది. మీ యూత్ సర్వీస్ అసోసియేషన్కి నేను డబ్బు బాకీ ఉన్నానుగా, దానికోసం అడ్వర్టైజ్మెంట్స్ రాస్తున్నాను. చూడండి. ఒక కాగితం అందించాడు. మేధ తీసుకొని చూసింది. చాలా బాగుంది. యువత కోరుకునే ఆశయాలకి ప్రతిరూపంలా ఉంది. మృదు మధురమైన భాష, సూటి అయిన భావం, క్లుప్తంగా ఉన్న వాక్యాలతో వారి ఆశయాలు ప్రతిబింబిస్తున్నాయి. నా చేతికి వచ్చినవి, నా మనసుకు తోచినవి వ్రాస్తూ కూర్చున్నాను. ఇందులో ఏ ఒక్కటి మీకు నచ్చినా నేను ధన్యుడిని. మేధ వాటిని ఆశ్చర్యంగా, అబ్బురంగా చూస్తూ మోకాళ్ళ మీద కూర్చుంది. క్రింద అతను చెల్లాచెదురుగా పడేసిన కాగితాలు తీసి చూసింది. ఒకదానికి మించి ఒకటి బాగున్నాయి. అసలు వాటన్నిటినీ చూస్తుంటే అందులో ఏది బాగుందో నిర్ణయించి చెప్పలేనట్టు ఉన్నాయి. మేధ వాటిని చూసింది. అక్కడక్కడ చిన్న మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందేమో సూచించింది. నాకు అనిపిస్తోంది సుమా, మీరే ఆలోచించండి, తుది నిర్ణయం మీదే అంది. మేధ చెప్పిన చిన్న సూచన అతనికి 1000 ఆలోచనలు తెచ్చింది. గబగబా ఇంకో కాగితం మీద వ్రాశాడు. మేధ అతని పక్కన, తను కూడా గోడకు ఆనుకొని కూర్చుంది. అతను మార్చి మార్చి వ్రాస్తున్న దాన్ని చూస్తోంది. మామి రజనీకి భోజనం తెచ్చి అక్కడ పెట్టింది. 9 అయింది, తినుబాబు అంది. టైం ఎంతైందో మేధకి తెలియనే లేదు. యథాలాపంగా టైం చూసుకుంటే 9 గంటలు అయింది.
బాప్రే! మీద లేచింది. టేబుల్ దగ్గరికి వెళ్ళింది. అతను మందులు వేసుకున్నాడా లేదా చూసింది. అతను ఆమె చెప్పిన ప్రకారం అన్నీ వేసుకున్నాడు. వెరీ గుడ్ అంది. వెళ్తున్నాను. గుడ్ నైట్ అంది. గుడ్ నైట్. మేధ వచ్చేసింది. నేను మళ్ళా ఫలానా అప్పుడు వస్తానని మేధ చెప్పలేదు. అతను అడగనూ లేదు. ఇంటికి వచ్చేసరికి తల్లి తండ్రి ఇద్దరూ ఉన్నారు. మేధ, తలనొప్పిగా ఉంది అన్నావట, ఎక్కడికి వెళ్ళావమ్మా? తండ్రి ఆదుర్దాగా అడిగాడు. ఓ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను డాడీ. అలా చల్లగాలిలో కాస్త తిరిగి వస్తే తగ్గింది అంది. ఏ ఫ్రెండ్ అని అడిగే అలవాటు వారికి లేదు. ఇద్దరూ భోజనం చేయకుండా మేధ రాక కోసం చూస్తున్నారు. ముగ్గురు భోజనం చేశారు. మేధ తల్లికి తండ్రికి గుడ్ నైట్ చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయింది. తల్లి తండ్రి బయటకు వెళ్తున్నారు. తల్లి వచ్చి చెప్పింది, మేధ, మేము వచ్చేసరికి లేట్ అవుతుందేమో. ఓకే మమ్మీ అంది. వైదేహి వెళ్ళిపోయింది. మేధ మంచం మీద పడుకుంది. వెంట తెచ్చిన అడ్వర్టైజ్మెంట్స్ పరిచి వాటిని చూడసాగింది. రజనీలో అసాధారణమైన గ్రహింపు జ్ఞానం ఉంది. అతనికి తెలివి కూడా కాస్త ఉంటే రాణింపుకు వస్తాడు. మేధకి తను వెళ్ళినప్పుడు అతను అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. తన గుమ్మంలో కనిపించగానే అతని కళ్ళు ఆనందంతో కాంతివంతం అవటం గుర్తుకు వచ్చింది. తను అతని పక్కన కూర్చున్నప్పుడు కానీ, అతనితో మాట్లాడినప్పుడు కానీ అతనిలో ఎలాంటి వికారాలు లేవు. మేధ ఎన్నడూ ఏ వ్యక్తి దగ్గర ఎరగని ఒక సచ్చీలత, స్నేహభావం అతనిలో కనిపించినట్టయింది. ఆ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా అసోసియేషన్కి ఏం లాభం రాబట్టుకోవాలా అని ఆలోచనలు, మధ్య మధ్య అవి రాసేటప్పుడు తను రజనీ కలిసి చేసిన సంభాషణ, ఇవే గుర్తుకు రాసాగాయి. ఆలోచిస్తుండగానే మేధకి నిద్ర వచ్చేసింది. తను ఆ ఇంట్లో ఒంటరిగా ఉన్నాననే ఆలోచన మొదటిసారిగా జీవితంలో గుర్తుకు రాలేదు తనకి. తరువాత డాన్స్ ప్రోగ్రాం అయ్యే వరకు మేధ మళ్ళీ వెళ్ళలేకపోయింది. ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు. వెంట సుహాసినియో మమ్మీయో ఎవరో ఒకరు ఉంటూనే ఉన్నారు. ప్రాక్టికల్స్ అప్పుడు హాస్పిటల్లో పేషెంట్స్ని చూస్తుంటే కళ్ళ ముందు రజనీయే కనిపించేవాడు. ఎలా ఉన్నాడో అనిపించేది. చూస్తున్న పేషెంట్ని మరింత శ్రద్ధగా చూసేది. ఆ రోజు హాస్పిటల్ నుంచి వెళదామనుకుంది కానీ రోహిణి రావటంతో వీలవలేదు. సాయంత్రం వేళ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే మనస్సు పరధ్యానంగా అయ్యేది. అమ్మా మీద తాళం తప్పుతోందమ్మా, పాట పాడే సరళ హెచ్చరిస్తుంటే ఉలికిపాటుతో ఈ లోకంలోకి వచ్చినట్లుగా ఆమె చేసిన తప్పు సరిచేసుకుంది. డాన్స్ ప్రోగ్రాం అయిపోయింది. మేధకి సరస్వతి విగ్రహం మెమంటోగా ఇచ్చారు. తల్లిదండ్రులు, పరి అంకుల్ ఎదురుగా ఉన్నారు. ప్రోగ్రాం అవగానే విజయ్ గ్రీన్ రూమ్లోకి వచ్చాడు. కంగ్రాచ్యులేషన్స్ మేధ, డాన్స్ అద్భుతంగా ఉందని అందరూ మెచ్చుకుంటున్నారు. రేపు నేను నీకు తప్పక గ్రాండ్గా పార్టీ ఇవ్వాల్సిందే అన్నాడు. మేధ పక్కనే ఉన్న రోహిణి వైపు చూసింది. మేధ, నువ్వు వచ్చి తీరాలి. చూస్తాను. కాదు, వస్తావని ప్రామిస్ చెయ్యి. రేపు నాకు చాలా ముఖ్యమైన రోజు అన్నాడు. మేధ వస్తానని అంగీకరించే వరకు వదలలేదు. రేపు నీకు మంచి మాట చెబుతాను. బీ రెడీ. విజయ్ కళ్ళల్లో మెరుపులు కురిపిస్తూ అన్నాడు. ఆమె నవ్వింది. రేపు నీకు ఒక మంచి చాక్లెట్ ఇస్తాను అని చిన్నపిల్లలకు చెప్పినట్లుగా ఉంది అతని ధోరణి. ఏమై ఉంటుంది అంది రోహిణితో. రోహిణి భుజాలు ఎగరేసింది. ఏమో అంది. ఆ కళ్ళలో ఈర్ష్య దాచుకోవటం చాలా కష్టంగా ఉంది. మేధ బయటికి రాగానే తల్లితో, మమ్మీ, నేను రోహిణిని దించి వస్తాను. అలాగే, విజయ్ మమ్మల్ని డ్రాప్ చేస్తాడు అంది వైదేహి. కూతురు మాట కాదని ఆ తల్లిదండ్రులు ఎప్పుడూ అనరు. మేధ రోహిణిని తీసుకువెళుతుండగా దోవలో అంది. రోహిణి, విజయ్ అంటే నీకు చాలా ఇష్టం కదూ? రోహిణి తల త్రిప్పి మేధ వైపు చూసింది. ఎందుకు అలా అంటున్నావు? నాకు అర్థమైన సంగతి నీకు చెబుతున్నాను. రోహిణి నిట్టూర్చింది. అవును మేధ, నాకు విజయ్ అంటే ఇష్టమే. కానీ విజయ్కి నువ్వంటే ప్రాణం అని నాకు తెలుసు. మేధ రోహిణి చేయి అందుకుంది. విజయ్ నేను చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళం. మా ఇద్దరి మధ్య చిన్ననాటి నుంచి తెలిసిన చనువే ఎక్కువ అంది. రోహిణి మాట్లాడలేదు. నువ్వు ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు? బాగా డబ్బు సంపాదించే నేర్పుగలవాడిని, తెలివిగలవాడిని? ఈ రెండు అప్పుడప్పుడు ఇబ్బందులను కూడా తెస్తాయేమో. ఐ డోంట్ కేర్. డబ్బుంటే తర్వాత తీరికగా ఎన్ని ఇబ్బందులైనా పడవచ్చు. రోహిణి ఇల్లు వచ్చింది. థ్యాంక్స్ మీద అంది రోహిణి దిగుతూ.
మేధ ఇంటికి బయలుదేరింది. కొంచెం దూరం రాగానే మనసు మార్చుకొని సరాసరి రజనీ రూమ్కి వెళ్ళింది. టైం చూసుకుంది. ప్రొద్దుపోయింది. అతను నిద్రపోతుంటే మౌనంగా తిరిగి వెళ్ళిపోదామని అనుకుంది. కానీ అతని గదిలో లైట్ వెలుగుతూనే ఉంది. అతను ఇంకా మేల్కొనే ఉన్నాడా? మేధ తలుపు తట్టింది. ఎవరు? అతను పిలిచాడు. అతని గొంతు నిద్రపోతున్నట్లుగా ఏమీ లేదు. మేధ పలకలేదు. మళ్ళీ గబగబా తలుపు కొట్టింది. అతను వచ్చి తలుపు తీస్తూ రాము అని గట్టిగా అనబోయినా అతని నోటిలో మాట మధ్యలోనే ఆగిపోగా ఆశ్చర్యంగా చూడసాగాడు. ఎవరు? అతను సడన్గా గుర్తుపట్టలేకపోయాడు. నేనెవరో తెలియటం లేదా? అంది మేధ. మేధ? నేనే. ఇదేమిటి? మేధ డ్రెస్ని అలంకారాన్ని నకసిక పర్యంతం చూస్తూ అన్నాడు. మేధ లోపలికి వచ్చింది. గాజుల గలగల, పాంజేబుల ధ్వని, జడగంటల కదిలిన చప్పుడు, సిల్కు చీర రెపరెప ఆ గదిలో ఆవరించి ఉన్న ఒంటరితనాన్ని భుజాలు పట్టి తోసేస్తున్నట్లున్నాయి. డాన్స్ మీరు చూడలేదుగా, మెమంటో చూపిద్దామని వచ్చాను అంది చూపిస్తూ. చాలా బాగుంది. విగ్రహాన్ని చేతుల్లోకి తీసుకుని చూశాడు. నాకెందుకో మిమ్మల్ని చూడాలనిపించింది, వచ్చేశాను. పొద్దుపోయిందా అని సందేహం కలగలేదు. నాకు కూడా మీరు వస్తారని అనిపిస్తోంది. గుమ్మం దగ్గర చప్పుడు అయితే వచ్చి తలుపు తీసేవాడిని. ఏ పిల్లి పక్కింటి రామో అయి ఉండేవాళ్ళు. మేధ ఫక్కున నవ్వింది. అప్పుడు మీ ముఖం ఎలా ఉండేది? ఏమో, మీరే చూసి ఉండాల్సింది. అతను నవ్వాడు. ఇద్దరూ నవ్వుతున్నారు. చాలా హాయిగా, అరమరకలు లేనట్టుగా. ఆ నవ్వులో ఆనందం ఉంది. అది ఒకరిని చూడటం వల్ల ఒకరికి కలిగిన ఆనందం. ఎదుటివారు కూడా తమ కోసం వేచి చూస్తున్నారనే సత్యం తెలిసినప్పుడు కలిగే సంతోషంలో కూడిన హాయి. ఈ 4 రోజుల నుంచి ఏం చేశారు? ఎన్ని పుస్తకాలు చదివేశారు? అంది మేధ. గదిలో అటూ ఇటూ తిరుగుతూ ఆ గదిని చూస్తూ. ఎంత సింపుల్గా ఉంది ఆ గది. ఎలాంటి అందాలు అలంకారాలు లేవు. గది ఉండటానికి స్థలం, జస్ట్ అంతే. ఆ గది కూడా రజనీలాగే ఉంది. ఎలాంటి ఆడంబరాలు ఆర్భటాలు లేని వ్యక్తిలా. అతను మనిషి, జస్ట్ మనిషి అంతే. ఒక పుస్తకం కూడా చదవలేదు అన్నాడు అతను. చదవలేదా? మేధ గిర్రును అతని వైపు తిరిగింది. చాలా ఆశ్చర్యంగా చూస్తూ నిజంగానా అంది. నిజంగానే. స్వామి రామానంద వ్రాసిన ఆత్మ పరమాత్మ చదువుదామని తెచ్చుకున్నాను. ఆ పుస్తకం కోసం 2 సంవత్సరాల నుంచి వెతుకుతున్నాను. కానీ ఎందుకో చదవలేకపోయాను. ఎందుకని? ఒంట్లో బాగాలేదా? ఒంట్లో బాగానే ఉంది. మరి అతనికి ఈ 4 రోజుల్లో ఏదైనా తీర్చలేని సమస్య రాలేదు కదా? రజనీ చూపుడు వేలుతో తల మీద ఆనించుకుంటూ దీనికి ఏమైందో తెలియటం లేదు, పుస్తకాలు ఇష్టపడటం లేదు అన్నాడు. మేధ అతని వైపే చూస్తోంది. అతను మేధ వైపే చూస్తున్నాడు. ఒక్క నిమిషం నిశ్శబ్దం ఏర్పడింది. అతను ఏదైనా చెబుతాడని ఆమె ఏదైనా అంటుందని అతను చూస్తున్నట్లుగా నిలబడ్డారు. నేను మీ తపస్సుకు ఏమైనా భంగం కలిగించానా? సీరియస్గా చూస్తూ అడిగింది. నేనేం మునివర్యుడిని కాదేమో అన్నాడు. థ్యాంక్ గాడ్. నా మూలంగా మీరు పుస్తకాలు చదవలేకపోయారని అంటే నాకు నిద్ర పట్టదు, మనసంతా పీకుతూ ఉంటుంది. మీకు అలాంటి భయం ఏమీ వద్దు. మందులు వేసుకుంటున్నారా? చెయ్యి ఎలా ఉంది? బాగానే ఉంది. ఇలా కూర్చోండి, ఒకసారి చూడనియండి. మేధ అతని చేయి పట్టి అక్కడున్న పెట్టె మీద కూర్చోపెట్టింది. చేయి అటూ ఇటూ కదిపి మడిచి చూసింది. అతను నొప్పి అనలేదు. బాగానే తగ్గింది అంది. అవును అన్నట్టు తల ఊపాడు. మేధ ఎందుకో వెంటనే అతని చెయ్యి వదలలేకపోయింది. అతను కూడా వదిలించుకోవాలని చూడలేదు. ఇద్దరి మధ్య మౌనం. ఒకరిని ఒకరు చూస్తున్నారు. ఆ చూడటంలో ఆనందం అనుభవిస్తున్నారు. అనిర్వచనీయమైన హాయి ఇద్దరి మనసులని జలతారు తెరల తీయటి మత్తులా ఆవరిస్తోంది. అతని శరీరంలో శక్తి లాంటిది అతని చేతి స్పర్శ ద్వారా ఆమెలో ప్రవహిస్తున్నట్లుగా ఉంది. ఆమెలో ఆనంద తరంగాలు అతని వేళ్ల కొనల ద్వారా అతనిలో చేరుతున్నట్లుగా ఉంది. ఎదుటివారికి సంతోషం ఇవ్వటం, వారి నుంచి స్వీకరించటం రెండూ అసంకల్పిత చర్యగా జరిగిపోతున్న క్షణాలవి. ఇద్దరి మనసులు జంటగా ఎక్కడికో ఊర్ధ్వలోకాలకి ఎగురుతున్నట్టుగా అనుభూతి కలుగుతోంది. ఇంతలో మామీ కంఠం ఖంగుమని వినిపించింది. రజనీ, ఎవరయ్యా వచ్చినట్లున్నారు? మేధ ఈ లోకంలోకి వచ్చినట్లుగా అతని చెయ్యి వదిలేసింది. ఎవరు? మేధయేనా?
నేను కారు చూసి అనుకున్నాను. మామి అప్పటికే గుమ్మంలోకి వచ్చింది. నమస్కారం మామి అంది మేధ. రజని పెట్టె మీద కూర్చున్నవాడల్లా లేచి ఎదురు వెళ్ళాడు. అమ్మా మేధ, నీ డాన్స్ ఇప్పుడే టీవీలో చూశాం. నువ్వే వచ్చావని అమ్మాయి అంటే నేను నమ్మలేకపోతుని. ఎంత బాగా చేశావమ్మా. నీ తల్లిదండ్రులు గొప్ప పుణ్యం చేసుకున్నారు. అందుకే ఇంత చక్కటి బిడ్డ పుట్టింది. ఎంత పేరు, ఎంత ప్రతిష్ట. మామి మీద చీరని నగలని ఆనందంగా చూసి చేతులు కణతల దగ్గరికి తెచ్చుకొని మెటికలు విరిచింది. సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉన్నావు. అందరికంటే అదృష్టం అసలు మా రజనీది. నేనెప్పుడూ అంటాను, నీలాంటి ఫ్రెండ్ దొరకటం అంటే ఎంత పుణ్యం చేసుకోవాలి చెప్పు. మామి పొగడ్తలు గుప్పిస్తుంటే మేధ రజనీతో నేను వస్తాను అంది. మేధ వస్తుంటే పుస్తకాల షెల్ఫ్కి పూలజడ పట్టుకుంది. మేధ అది విడతీస్తుంటే పూలు జారి అక్కడంతా పడినాయి. మేధ కారు దగ్గరకు వస్తుంటే రజనీ మెమంటో తెచ్చాడు. మేధ కారులో కూర్చొని స్టార్ట్ చేసే ముందు హఠాత్తుగా రజనీతో అంది, నాకు మిమ్మల్ని చూడాలనిపించింది, వచ్చేశాను. ఈ మెమంటో చూపించుకోవాలని మాత్రం రాలేదు అంది. నాకు తెలుసు అన్నాడతను. మేధ ఒక్క నిమిషం ఆశ్చర్యంగా చూసింది. మీకు తెలుసా అన్నట్లున్నాయి ఆ చూపులు. అతను కళ్ళతోనే తెలుసు అన్నట్లు చూశాడు. నేను రేపు వస్తాను. మీరు మాటిమాటికి గుమ్మం వైపు చూడకండి. సరిగ్గా 4:30కి వస్తాను అంది కారు స్టార్ట్ చేస్తూ. థ్యాంక్ యూ. అతను డోర్ వేశాడు. మేధ ఇంటికి వచ్చేసరికి తల్లిదండ్రులు కూర్చొని ఇంకా ఆ ఫంక్షన్ మాటలే చెప్పుకుంటున్నారు. పరి అంకుల్ ఉన్నాడు. మేధ సరాసరి ఆయన దగ్గరికి వెళ్ళింది. చూపుడు వేలు చూపిస్తూ, అంకుల్ ఒక కథ చెప్పండి, కమాన్ క్విక్ అంది. ట్రాజడీయా కామెడీయా వెంటనే అడిగాడు. కామెడీ. సీరియల్ కథ, చిన్న కథ, ఒక లైన్కి మించకూడదు. ఆయన ఒక్క క్షణం కళ్ళెత్తి పైకప్పు వంక చూసి, డబ్బుగల పార్వతి డబ్బులేని రవిశంకర్ని పెళ్లి చేసుకుంది అన్నారు. తర్వాత అడిగింది కుతూహలంగా. తర్వాత సీరియల్గా చెప్పాలంటే వారికి సమస్యలు మొదలైనాయి. అది ట్రాజడీ. కామెడీ అయితే వాళ్ళు సుఖంగా చిరకాలం బ్రతికారు. సుఖాంతం విషాదాంతం కలిపి చెప్పండి. పార్వతి రవిశంకర్ సుఖంగానే ఉన్నారు, కానీ చుట్టూ ఉన్న వాళ్ళే వాళ్ళని నానా ఇబ్బందులు పెట్టారు. పార్వతి రవి విడిపోయారా, కలిసి ఉన్నారా అన్నది సస్పెన్స్. మేధ ఫక్కున నవ్వింది. వైదేహి బాలసుందరం కూడా విరగబడి నవ్వారు. పరి అన్నాడు. మేధ, ఎన్నాళ్ళయిందమ్మా నువ్వు నన్ను ఇలా కథ అడిగి? నువ్వు పెద్దదానివి అయిపోయావని, ఇక కథలు అడగవని అనుకుంటున్నాను. ఆయన మేధను చూస్తూ, ఈరోజు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు. నిన్ను చూస్తే మాకు ఆనందంగా ఉంది అన్నాడు. మధ్య మధ్యలో ఫోన్ మోగుతూనే ఉంది. తెలిసిన వాళ్ళు కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నారు. వస్తా అంకుల్. గుడ్ నైట్. గుడ్ నైట్ డియర్. గుడ్ నైట్ మమ్మీ. మేధ తల్లి దగ్గరికి వెళ్ళి బుగ్గ అందించింది. గుడ్ నైట్ వైదేహి. కూతురు గుడ్ నైట్. వైదేహి కూతురు బొగ్గ మీద ముద్దు పెట్టుకుంది. గుడ్ నైట్ డాడీ. తండ్రి దగ్గరికి వచ్చింది. గుడ్ నైట్ బేబీ. ఆయన కూతురు తల మీద చేయి వేసి వంచి పాపట్లో ముద్దు పెట్టుకున్నాడు. ఆయనకు బాగా ఆపేక్షగా అనిపించినప్పుడు బేబీ అని పిలుస్తాడు. మేధ మెట్లెక్కి పైకి వెళుతుంటే ఇంతలో మళ్ళా ఫోన్ మోగింది. వైదేహి వెళ్ళి తీసింది. హలో, భానుమతి గారా? ఒక్క క్షణం అని మేధని పిలిచి భానుమతి ఆంటీ అంది. అబ్బా, అలసటగా ఉంది మమ్మీ, నువ్వు మాట్లాడు అని పైకి వెళ్ళిపోయింది. వైదేహి భానుమతి చెప్పిన కంగ్రాచ్యులేషన్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్ అని సమాధానం చెబుతోంది. ఆ అభినందనలు పొగడ్తలు మేధకి అలవాటే. ఈరోజు ఎందుకో అవి అంతగా ఆకర్షించడం లేదు. వాటికంటే విలువైనది, అపురూపమైనది ఇంకేదో లభించినట్టుగా తృప్తిగా ఆనందంగా ఉంది. మేధ మేకప్ తీసేసి బట్టలు మార్చుకొని నైట్ గౌన్ వేసుకొని వచ్చి మంచం మీద కూర్చుంది. చేతికి ఇంకా రజనీ స్పర్శ అలాగే ఉంది. అతని చేయి ఇంకా తన చేతిని వదలనట్టే ఉంది. మళ్ళా అదే భావన. తనలోకి కొత్త శక్తి ఏదో వచ్చి చేరుతోంది. మనసంతా ఆనందం ఉరకలు వేస్తోంది. ఆ ఉత్తుంగ తరంగాల తాకిడిని అనుభవిస్తున్నట్టుగా ఉంది. మేధ చెవుల్లో ఇంకా అతని నోట వెంట ఆశ్చర్యంగా ఆనందంగా వెలువడిన ఆ పిలుపే ప్రతిధ్వనిస్తోంది. తను వెళ్ళటం అతనికి ఎంతో ఆనందం కలిగించింది. తన ప్రవర్తన అతనికి సంతోషం కలిగించినందుకు తనకి కూడా తృప్తిగానే ఉంది. మేధ మంచం మీద వెనక్కి వాళ్ళు కళ్ళు మూసుకుంది. మనస్సు ఆనందపు లోకల్లో పారవస్యపు ఊయల మీద ఊగుతోంది. అదొక మధురమైన హాయి, చిత్రాత్రి చిత్రమైన భావన. నాకేదో అవుతుంది, కానీ అది వరకు ఎప్పుడూ ఎవరి పట్ల ఇలా ఆలోచించలేదు అనుకోసాగింది.
పరి అంకుల్ చెప్పిన కథ గుర్తుకు వచ్చింది. మేధకి చిన్నప్పటి నుంచి అంకుల్ కథ చెప్పు అని అడగటం అలవాటు. అడగటం తరువాయి ఆయన నోటి వెంట అసుకవిత్వంలా తడబాటు లేకుండా ఏదో ఒక కథ వచ్చేస్తుంది. ఆ కథలు వింటుంటే ఒక్కొక్కసారి మేధ తల్లిదండ్రులు తనను వదిలేసి వెళ్ళిన ఒంటరితనం మర్చిపోయేది. ఒక్కోసారి నిద్ర పట్టనప్పుడు ఆయనకు ఫోన్ చేసి అంకుల్ కథ చెప్పవు అని అడిగేది. ఏమ్మా, డాడీ మమ్మీ లేరా, ఇంట్లో పార్టీకి వెళ్ళారా అనేవాడు. అవును అంకుల్ అనేది. ఆయన కథ చెప్పటం మొదలుపెట్టేవాడు. ఆయన చిన్నప్పుడు కుందేలు, కుక్క, మేక, పులి వీటి మీద కథలు చెప్పేవాడు. మొసలి, కోతి కథ చాలా ఇష్టంగా ఉండేది. కోతి తెలివిగా మొసలి బారు నుంచి రక్షించుకున్న వైనం మేధకి అద్భుతంగా ఉండేది. ఈ ప్రపంచంలో మన చుట్టూ ఉన్న మనుషుల్లో మొసలు చాలా ఉంటాయమ్మా, మనం జాగ్రత్తగా వారి బారి నుండి రక్షించుకోవాలి అనేవారు. అంకుల్ చెప్పిన ప్రతి కథ వెనుక ఒక నీతి సూత్రం ఉండేది. మేధ జీవితంలో ఎదుగుతున్న కొద్ది వాటి తాత్పర్యం అర్థం చేసుకోసాగింది. పరి అంకుల్ చెప్పిన మరో కథ కూడా మేధకు చాలా ఇష్టం. ఒక సాధువు అడవిలో వెళుతూ చాలా ఎత్తుగా ఉన్న కొండ వైపు చూసి ప్రసన్నంగా తల ఆడించి వెళ్ళేవాడట. కొండకి చాలా ఆనందంగా, గర్వంగా అనిపించేది. అంత గొప్ప సాధువు ఉన్నతంగా ఉన్న తనను చూసి మెచ్చుకుంటున్నాడు కదా అని సంబరపడేదట. ఒకసారి ఆయన వెళుతుంటే కొండ నమస్కరించి, స్వామి, రోజు చూస్తున్నారు, మీరు నా వంక చాలా ప్రసన్నంగా చూస్తున్నారు, నవ్వుకుంటున్నారు, ఆ నవ్వుకు కారణం ఏమిటో అని అడిగింది. స్వాములు వారు చిరునవ్వుతో, కొండరాజా, నీ నెత్తి మీద ఉన్న ఆ గడ్డిని చూసి నవ్వుకుంటున్నాను. నువ్వు చాలా ఎత్తుగా ఉన్నావు నిజమే, కానీ ఆ గడ్డి చూడు, నీ నెత్తి మీద ఉండటంతో అది ఇంకా ఎత్తున ఉంది. కష్టం నీది, అదృష్టం దానిది. ఈ ప్రపంచం తీరు అంతే. కష్టపడిన వారు ఒకరు అయితే దాని ఫలితం కష్టం లేకుండా అనుభవించేవారు మరొకరు. అందుకే ఆ గడ్డిని చూసి నవ్వుకుంటున్నాను అనేసి చక్కా పోయాడట. ఆ మాటలు వినగానే కొండకు ఉక్రోషం వచ్చేసింది. తన నెత్తి మీద ఉన్న గడ్డిని ముఖం మార్చి చూసింది. ఆ గడ్డి పరకను చూసి ఈర్ష్య కలిగింది. వెంటనే భూకంపం తెచ్చుకొని పెలపెల బెద్దలయ్యి చిన్నా భిన్నం అయిపోయింది. గడ్డి నామరూపాలు లేకుండా దాని క్రింద పడి నలిగిపోయింది. మర్నాడు సాధువు వచ్చాడు. కొండరాజు వికట అట్టహాస్యం చేస్తూ, మునివర్య, చూశారా, ఆ గడ్డిని నామరూపాలు లేకుండా చేసేశాను అన్నాడు. ముని మరింతనా నవ్వాడు. ఓయి కొండరాజా, గడ్డిని సర్వనాశనం చేశావని విర్రవీగుతున్నావు, కానీ నీవు అసలు రూపం లేకుండా పోయావని గ్రహించటం లేదు. ఎంత సున్నితంగా ఉన్నవాడివి, ఎన్ని చెట్లకి, అమాయక పశువులకి నీడనిచ్చేవాడివి, అంతా పోగొట్టుకున్నావు. చూసావా, ఈర్ష్య అనేది ఎంత పతనానికి దారితీస్తుందో. ఉన్నతమైన వ్యక్తి అల్పులని చూసి ఈర్ష్యపడితే స్వయం నాశనం తప్ప ఇంకేం మిగలదు. చూసావా, ఆ గడ్డి అక్కడ ఎలా మొలకెత్తుతుందో అనేసి తన దారిని తాను చక్కా పోయాడు. కొండ ఏడుస్తూ కూర్చుంది. మేధకి ఆ కథ గుర్తుండిపోయింది. ఈర్ష్య అనేది మేధ దగ్గరికి రానియకుండా తనకు తాను అలవర్చుకుంది. మేధ పరి అంకుల్ చెప్పిన కథలు విని మర్చిపోయేది కాదు. వాటిల్లో ఆయన చెప్పిన నీతి సూత్రాలన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకునేది. ఆయన తమాషాగా చతురోక్తులతో నవ్విస్తూ చెప్పే ఆ కథలు ఆమెకు ఒక జ్ఞాన భాండారంలా తయారైనాయి. విచక్షణ, వివేకం నేర్పాయి. ఆ రోజు పరి అంకుల్ చెప్పిన పార్వతి రవిశంకర్ కథ విని ఆలోచనలో పడింది. తన విషయం, రజని సంగతి గుర్తుకు వచ్చింది. నేనేమైనా అతిగా ప్రవర్తిస్తున్నానా అని సందేహంలో పడింది. అమ్మగారు భోజనానికి రమ్మంటున్నారు, వరమ్మ చెప్పింది. నేను రాను, ఆకలిగా లేదు అంది. 10 నిమిషాల తర్వాత వైదేహి లోపలికి వచ్చింది. వెంట తండ్రి కూడా ఉన్నాడు. వరమ్మ భోజనం అక్కడికే తెచ్చింది. కొద్దిగా తిను మా తల్లిగా అంది వైదేహి. ఆకలి లేదు మమ్మీ అంది. తిను బాబీ అన్నాడు తండ్రి. వైదేహి ప్లేట్లో భోజనం కలిపి మేధకు తినిపిస్తుంటే బాలసుందరం గారు వడ్డించసాగారు. మేధ ఆ రాత్రి పడుకుంటూ అనుకుంది, నా ప్రవర్తన నాకే విచిత్రంగా ఉంది. నా మనసు బాగా స్థిమితపడే వరకు నేను రజనీని ఇక చూడను అని దృఢ నిశ్చయం చేసుకుంది.